హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే సొరకాయతో సింపుల్గా కర్రీ చేస్తున్నానండి. ఈ కర్రీ రాగి సంగటికి చాలా బాగుంటుంది. అన్నీ రెడీగా పెట్టుకుంటే 10 నిమిషాల్లో ఈ కర్రీ అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంక ఈ సొరకాయ కర్రీలోకి నేను రాగి సంగటి చేస్తున్నాను. రాగి సంగటి పక్కా కొలతగా కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఫుల్ వీడియో చేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి. ఈ సొరకాయ కర్రీ రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ సొరకాయ కర్రీ నేను ఎలా చేస్తాననేది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను ఈ సొరకాయ కర్రీ ఎలా చేస్తాననేది వీడియో చూసేయండి. సొరకాయని ఇలా పొట్టు తీసి లోపల ఉన్న గుజ్జంతా తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కర్రీ చేసుకుందాం. సొరకాయ కర్రీని నేను కుక్కర్లో చేస్తున్నానండి. ఈ కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటున్నాను. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి ఈ ఆనియన్స్ను లైట్గా వేయించుకోవాలి. ఈ విధంగా లైట్గా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన 2 టమాటాలను వేసుకుంటున్నాను. తర్వాత వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటున్నాను. టమాటా అంతా మెత్తగా ఉడికిపోవాలండి. మెత్తగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. టమాటా ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయని కూడా వేసుకునేయాలి. సొరకాయ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ సొరకాయని ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. కుక్కర్ మూత పెట్టి సొరకాయని మగ్గించుకుందాము. సొరకాయని 2 నిమిషాల పాటు బాగా మగ్గించుకున్నానండి. ఇప్పుడు కారానికి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత పల్లీల పొడి వేసుకుంటున్నాను. పల్లీల పొడి ఒక 2-3 స్పూన్స్ వేసుకుంటే చాలండి. పల్లీల పొడి 3 స్పూన్స్ వేసుకున్నానండి. ఈ పల్లీల పొడి నేను ఇట్లా సింపుల్ కర్రీలోకి వేసుకోవడానికి చేసి పెట్టుకుంటాను. ఈ పల్లీల పొడి కూడా పక్క కొలతగా ఎలా చేసుకోవాలి అనేది ఫుల్ వీడియో చేశాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి. సింపుల్ కర్రీలోకి చాలా బాగుంటుంది ఈ పల్లీల పొడి. పల్లీల పొడి వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకునేయాలి. ఇలా బాగా కలుపుకునేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకునేయాలి. కలుపుకున్న తర్వాత సాల్ట్ రుచి చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే చూసి వేసుకోండి. నాకు కొద్దిగా సాల్ట్ తక్కువైంది, వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి 2 విజిల్స్ పెట్టుకునేయాలండి. 2 విజిల్స్ పెట్టుకుంటే సొరకాయ బాగా ఉడికిపోతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను. 2 విజిల్స్ అయితే వచ్చేస్తాయండి. ప్రెజర్ అంతా తీసేసాను. ఇప్పుడు చూద్దాము. సొరకాయ కర్రీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. రాగి సంగట్లేకైతే చాలా బాగుంటుందండి ఈ కర్రీ. ఈ సొరకాయతో మసాలా కర్రీ కూడా చేయొచ్చు. ఇదైతే అన్నీ రెడీ చేసుకుంటే 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట. సొరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రాగి సంగటి చేసుకోవాలి. రాగి సంగటి చేయడానికి బియ్యం నానబెట్టుకున్నాను. రాగి సంగటి అయిన తర్వాత చూపిస్తాను. రాగి సంగటి అయితే అయిపోయిందండి. ఇంక రాగి సంగటిలోకి సొరకాయ కర్రీ, ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. రాగి సంగటి ఫుల్ వీడియో ఈ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. కుక్కర్లో ఎలా ఈజీగా చేసుకోవాలో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూడండి. ఇంక మా లంచ్ అయితే రాగి సంగటి, సొరకాయ కర్రీ. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.